వైఎస్ఆర్సీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. స్టేటస్గా కొనసాగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల కూల్చివేతలపై చట్ట నిబంధనలు అనుసరించాలని, అదనపు ఆధారాలుంటే 2 వారాల్లో సమర్పించాలని హైకోర్టు పేర్కొంది. వాదనలు విన్న తర్వాత పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపింది. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. స్టేటస్ కో కొనసాగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల కూల్చివేతలపై చట్ట నిబంధనలు అనుసరించాలని, అదనపు ఆధారాలుంటే 2 వారాల్లో సమర్పించాలని హైకోర్టు పేర్కొంది. వాదనలు విన్న తర్వాత పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వైఎస్ఆర్సీపీ ఆఫీసుల కూల్చివేత నిలుపుదలకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆదేశాల సారాంశం ఏంటి? అప్డేట్స్ ఏంటి? చాలా స్పష్టంగా హైకోర్టు ఈ రోజు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అందులో వివిధ జిల్లాలకు సంబంధించి వివిధ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూల్చివేయడానికి అధికారులు ఇప్పటికీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు విరుద్ధమని ప్రకటించాలంటూ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ కు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. వాదనలు పూర్తయిన తర్వాత ఈ తీర్పును రిజర్వ్ చేశారు. వాదన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు సంబంధించి తరపున వాదించిన న్యాయవాదులు చాలా స్పష్టంగా చెప్పారు. అధికారులకు ఏ అంశం పైన నోటీసులు ఇచ్చారో కూడా అవగాహన లేదు. ఎక్కడ తప్పు జరిగింది అంటూ మేము ప్రశ్నించినా కూడా మేము వివరణ ఇవ్వాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఆ తప్పు మాత్రం చెప్పలేకపోతున్నారు. పూర్తిగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నారు. ఇప్పటికే కొన్ని కార్యాలయాలకు సంబంధించి మేము అన్ని అనుమతులు తీసుకున్నాము. కొన్ని అనుమతులు కూడా ఆల్రెడీ అప్లై చేశాము. కానీ పూర్తిగా కక్ష సాధింపు చర్యల వల్లే ఇలాంటి నోటీసులు ఎక్కువ ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ పూర్తి స్థాయిలో వాదనలు వినిపించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ రోజు తీర్పును కూడా వెల్లడించింది. ఈ తీర్పులో చట్ట నిబంధనలకు అనుసరించి వ్యవహరించాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ రోజు నుంచి 2 వారాల లోపు అదనపు డాక్యుమెంట్లు ఏమైనా అధికారులకు సమర్పించుకోవాల్సి వస్తే ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత కూడా వాదనలు వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వాలని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. తర్వాత పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇవ్వాలి. తెలుసాలి అనుకుంటే పూర్తి స్థాయిలో ఉత్తర్వులు ఇవ్వాలి అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేంత వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదు, చట్ట ప్రకారం నడుచుకోవాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. సిద్ధు.